Keyword. President of the chapter, J.C. Sharif, Zone Officer, and the past President of J.C. Kovur, Panindra, and the supporting crew, especially people like J.C. Krishna Bhaskar, and the most enthusiastic participants. Good evening. లాక్డౌన్ అన్న వెంటనే అందరూ భయపడ్డారు. జేసీ ఇండియా నుంచి బోల్డ్ వెబినార్స్ స్టార్ట్ అయిపోయింది. ఇన్స్పైట్ ఆఫ్ దాట్ రాత్రి 9:30కి అందరూ భోజనాలు చేస్తూ కానీ, చేసే ముందు కానీ, చేసిన తర్వాత కానీ డిన్నర్ విత్ ద ట్రైనర్ అనే ఈ ప్రోగ్రామ్ని కాన్సెప్చులైజ్ చేసినందుకు ఐ అప్రిషియేట్ షరీఫ్ అండ్ హిస్ టీమ్. I'm sure it is not a single man's job, it is a team that works. I really appreciate everybody for that. And a fresh zone runner like Panindra coming forward with a very interesting topic like the importance of storytelling. Actually, usually ఇలాంటి కథలన్నీ కూడా పెళ్ళైన వాళ్ళు చెప్తారు. పండికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, బట్ అప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నారు కథలు చెప్పడం. బట్ లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కన్వే చేయడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఈ షార్ట్ స్టోరీస్ అనేవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. ద కాన్సెప్ట్ రీచెస్ పీపుల్ వెరీ ఫాస్ట్. సో అలాంటి ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ని ఇవాళ దాని ఇంపార్టెన్స్ని ఎలిసిట్ చేస్తూ పని ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయాలని ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ కూడా వన్స్ అగైన్ అభినందనలు అనే పదం చాలా చిన్నది దీనికి. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఎంతూజియాజం. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసే కొవ్వూర్ ఇంకా ఎక్కువ చేయాలని, అండ్ ఐఎమ్ ష్యూర్ విత్ ద ఇన్నోవేటివ్ ఐడియాస్ షరీఫ్ హ్యాస్, విత్ ద హార్డ్ వర్క్ షరీఫ్ డస్, అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ పీపుల్ లైక్ మణి, సాయి, అండ్ అఫ్ కోర్స్ కృష్ణ భాస్కర్, సాయి సుధా, ఈ చాప్టర్ చేసే యాక్టివిటీస్ ఇంకా చాలా ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ విషింగ్ Panindra very very all the best for his first webinar. Necessity is the mother of invention అనడానికి this is a wonderful example. Wish you all the best, Pani. Wish you all the best, participants. Have a wonderful time. Enjoy your evening. Thank you. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you for good. We have a Senate Pawan Kumar here. So I request Pawan Kumar to also speak something on this session. Pawan Kumar garu, you can switch on your mic and camera now. Hi, friends. All the best, JCI Kovur team and also President this is Sharif, and has already given a very good message from our Senator Murli, past President and Murli garu. Very good. And all the best for dinner with trainer session 2. I missed last yesterday's session by Krishna Bhaskar, as I don't know about this app, and I just checked it out. All the best, Funny. Wish you good luck, and team core. Wish you good luck. Thank you for that. Thank you, sir. Thank you for that. I hand over the screen to Funny Kumar to start the session. Good evening, everyone. First of all, నేను జేసీలోకి రావడానికి కారణమైన జేసీ కే కృష్ణ భాస్కర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ జేసీలో జాయిన్ అవ్వడానికి ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ బై జేసీ నాగిరెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టర్నింగ్ పాయింట్ ద్వారా నేను జేసీలో జాయిన్ అయ్యాను, టర్నింగ్ పాయింట్ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ మమ్మల్ని ఎప్పుడు వెనకుండి నడిపించే జేసీ రాహుల్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ సార్. అండ్ నన్ను ట్రైనర్గా తీర్చిదిద్ది ZTWS లో మా పైలట్ ఫ్యాకల్టీ జేసీ టి విశ్వనాథ్ గారికి ఇప్పుడు మీకు కృతజ్ఞతై ఉంటాను. ఈ స్టోరీ టెల్లింగ్ ఒక ఇంపార్టెన్స్ గురించి చెప్పాలంటే లెట్ us స్టార్ట్ విత్ ఏ స్టోరీ. ఒక స్టోరీతోనే స్టోరీ టెల్లింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాం. అనగా ఒక ఊర్లో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో పేషెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.
10 మెంబర్స్ పేషెంట్స్ ఎదురెదురుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా డాక్టర్ రాలే పాపం, చాలా లేట్ అయింది. అక్కడ నర్సులు, స్టాఫ్లు వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ పేషెంట్స్ అందరూ వెళ్ళి పదే నర్సుని వాళ్ళని కూడా అక్కడ రిసెప్షన్ వీళ్ళందరూ కూడా డాక్టర్ ఎప్పుడు వస్తారు, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు అని అడుగుతూ ఉన్నారు. అలా అడగడం వల్ల వాళ్ళకి చెప్పలేక ఇరిటేషన్ వస్తుంది. అలాగే వీళ్ళకి ఒంట్లో బాగోలేదు కాబట్టి వీళ్ళకి కొంత ఇరిటేషన్ అనేది ఉంది. సో డాక్టర్ ఎప్పుడు వస్తారా అని ఒక ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అవుతుంది. సో కొద్దిసేపటికి డాక్టర్ గారు వచ్చారు. మొత్తం అందరూ కూడా కొంతమంది లేవగలిగిన వాళ్ళు లేచి విష్ చేశారు, చేయలేని వాళ్ళు అలా కూర్చుని ఉన్నారు. సో డాక్టర్ గారు వెళ్ళిన తర్వాత ఇంకా పిలవట్లేదు అని చెప్పి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది ఉన్న పేషెంట్స్. సో అప్పుడు ఏం జరిగిందంటే, ఒక ఆవిడ వస్తూ తనతో పాటు చిన్న పిల్లని తీసుకొచ్చింది, ఒక బుజ్జి పాపని. ఇంకా మాటలు కూడా రాదు అమ్మాయికి, మాటలు కూడా రావు, నడవటం రాదు, పాకడం కూడా ఇంకా రాలే. అంత చిన్న బుజ్జి పాపని తీసుకొచ్చిన తర్వాత తను ఓ ప్లేస్ లో కూర్చుంది. ఆ పాప ఎంత క్యూట్ గా ఉందంటే చాలా చక్కగా నవ్వుతుంది, గోల చేస్తుంది, వాళ్ళ అమ్మతో ఆడుకుంటుంది, వాళ్ళ అమ్మ జుట్టుతో ఆడుకుంటుంది, తన చెవులు రింగులతో ఆడుకుంటుంది. అలా ఏం చేస్తుందంటే అల్లరి చేస్తుంది, కానీ చాలా అందమైన అల్లరి, అందరికీ నచ్చుతుంది. అలాగే హాస్పిటల్లో ఒక ఫోటో ఉందన్నమాట, పిల్లల ఫోటో, చిన్న పిల్లల ఫోటో ఉంటుంది కదా, ఆ పిల్లల ఫోటో ఉంది. సో ఈ పిల్ల ఏమని చూపించిందని అటే సైగ చేసింది, నేను వెళ్తాను. సరే అని తల్లి తీసుకెళ్ళి ఫోటో దగ్గర నుంచి పెడితే తన ఏంటో ఫోటోని కొట్టడం, ముద్దు పెట్టుకోవడం, చాలా ఆనందం ఉంది. ఒకేసారి తర్వాత కొంతసేపటికి ఏం జరిగిందంటే మొత్తం అందరూ కూడా ఆ పిల్లల్ని చూస్తూ ఉన్నారు. ఎంతసేపు వాళ్ళు ఉన్న బాధను అంతటినీ కూడా ఒక్కసారి మర్చిపోయారు. వాళ్ళకి తెలియకుండానే ఏం జరిగింది, ఆ పిల్ల ఏదైతే నవ్వుతుందో ఆ నవ్వు వీళ్ళలో వచ్చింది. ఆ నవ్వు 10 to 25% ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇంతసేపు ఫ్రస్ట్రేషన్తో, కోపంతో ఎలా అయితే ఉన్నారో ఒకేసారి ఎటువంటి కల్మషం లేని ఆ చిన్న పిల్ల నవ్వును చూసేసరికి వాళ్ళందరికీ ఎంతో ఆనందం వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ కథ చెప్తున్నప్పుడు మీలో ఎంతమంది ఆ హాస్పిటల్ ఊహించుకున్నారు, ఆ డాక్టర్ని ఊహించుకున్నారు, లేదా ఆ పేషెంట్స్ని, ఆ చిన్నపిల్ల నవ్వుని? అంతేకాకుండా ఎప్పుడైతే ఆ చిన్నపిల్ల బుజ్జి పిల్ల ఇలా చేస్తుంది, నవ్వుతుంది అన్నానో మీలో కూడా ఒక రకమైన ప్లెజెంట్ ఫీలింగ్ కలిగింది కదా. అలా కలిగితే ఒక్కసారి చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఎస్ గెటింగ్ ఇట్. మై డియర్ ఫ్రెండ్స్, స్టోరీ టెల్లింగ్ లో ఉన్న పవర్ఫుల్ పాయింట్ అది మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. మీరు ఇక్కడే ఉన్నారు, కానీ వాళ్ళతో పాటు మీరు పేషెంట్స్ దగ్గరే ఉన్నారు, పాపను చూశారు, నవ్వడం చూశారు, ఆ పాప నవ్వితే మీరు నవ్వారు. ఇదంతా నిజమా కాదా అని కాదు, మీరు కూడా ఆ ఆనందాన్ని ఫీల్ అయ్యారు. ఒక స్టోరీలో ఇంత పవర్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఏమైనా మీరు చదివితే కొన్నాళ్ళకి మర్చిపోయే అవకాశం ఉంది, నార్మల్ రీడింగ్ ఇస్తే. అదే ఒక వీడియో దృశ్యంలో చూస్తే కూడా కొన్నాళ్ళకి మర్చిపోయే అవకాశం ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు స్టోరీ చెప్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అవతల వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ లో ఆటోమేటిక్ గా ఒక వీడియోని రన్ చేస్తారు. మీరు చెప్పింది వాళ్ళు ఊహించుకుంటారు, దాన్ని డే డ్రీమ్ అనొచ్చు. వాళ్ళు డ్రీమ్ చేస్తారు నిజంగా జరిగినట్టు, వాళ్ళు ఫీల్ అవుతారు. సో అటువంటిది ఎప్పుడు మర్చిపోరు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక స్టోరీ చెప్తే ఆ స్టోరీని ఎవరు మర్చిపోరు, ఆ స్టోరీ చెప్పిన వాళ్ళని ఎవరు మర్చిపోరు, అలాగే ఆ స్టోరీ యొక్క ఎసెన్స్ ని ఎవరు కూడా అసలు మర్చిపోరు. మీలో చాలా మంది దీనికి చాట్ బాక్స్ ఆన్సర్ చెప్పక్కర్లా, మీ పిల్లలకి స్టోరీస్ చెప్పడానికి మీరు స్టోరీస్ వినుండొచ్చు. అప్పట్లో పేదరాజు పెద్దమ్మ కానీ ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు చెప్పుండొచ్చు. కానీ ఇప్పుడైతే జనరేషన్స్కి ఏం జరుగుతుంది, మీలో చాలా మంది యూట్యూబ్ లో స్టోరీస్ అని టైప్ చేసి చిన్నపిల్లలకి ఇచ్చి ఉండొచ్చు కదా. సో వాళ్ళు చూడడం మంచిదే, స్టోరీస్ చెప్పకుండా ఉండాలంటే స్టోరీస్ అలా చూపించడం అనేది మంచిదే. కాకపోతే అక్కడ ఆల్రెడీ ప్లే అవుతున్న వీడియోని చూసి వాళ్ళు గుర్తుంచుకోవడం వేరు. మీరు నిజంగా కనుక స్టోరీ చెప్తుంటే అది దాన్ని వాళ్ళు మెమరైజ్ చేసుకుని అలా చేస్తే వాళ్ళ ఎంత క్రియేటివిటీ పెరుగుతుంది. వాళ్ళే ఒక వీడియోని తయారు చేసుకుంటారు బ్రెయిన్ లో, ఉన్న వీడియోని గుర్తుంచుకోవడం కాదు. అంత పవర్ ఉంది స్టోరీ టెల్లింగ్ లో. ఇప్పుడు సపోజ్ ఇది చిన్నపిల్లలకైనా సార్, పెద్దవాళ్ళకి పనిచేయదా స్టోరీస్? వర్క్ అవుతుంది. ఎవరికైనా కొంతమందికి వెంటనే ఈగో హర్ట్ అవుతుంది అనుకుంటే మనం స్టోరీ రూపంలో చెప్పుకోవచ్చు. ఫర్ సపోజ్ లెట్ టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. దీనికి చిన్న కథ తీసుకుందాం. ఒక ఊర్లో చాలా ఇల్లు ఉన్నాయి,
ముఖ్యంగా మనం చెప్పే క్యారెక్టర్ ఇల్లు కూడా పక్క పక్కన ఉన్నాయి. ఆ మధ్యలో ఏంటంటే వర్షం పడితే నీళ్లు స్టాగ్నేట్ అయ్యేంత స్లోప్ లాగా ఒక చిన్న గుంటలాగా ఉందన్నమాట ఆ రెండిళ్ళకి మధ్యలో. ఆ రోజు నైట్ బాగా వర్షం పడింది, అక్కడ నీళ్లు స్టాగ్నేట్ అయ్యి ఉంది. నెక్స్ట్ డే వచ్చేసరికి వాళ్ళకి ఫెస్టివ్ డే, అంటే ఒక ఫెస్టివల్ ఉంది. జనరల్ గా ఈ ఇంట్లో వాళ్ళకి ఇద్దరికి కూడా పడదు, ఇద్దరికి ఈగో క్లాసెస్. సో ఏం జరిగిందంటే ఇద్దరు వీళ్ళ ఇంట్లో బుజ్జి పిల్ల ఉంది, 5 years బుజ్జి పిల్ల ఉంది. ఇంకో ఇంట్లో బుడ్డి పిల్ల, తను ఒక 3 years ఉంటాయి, 2 to 3. వాళ్ళిద్దరు కూడా ఇంటి బయటకు వచ్చారు కొత్త కొత్త బట్టలు వేసుకొని. ఆ బట్టలు వేసుకుని బయటకు వచ్చాక ఒకరినొకరు చూశారు. పేరెంట్స్ మధ్య గొడవలు ఉండొచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది కదా, చిన్నపిల్లలు కదా, వీళ్ళకి మనలా కన్వర్సాలు ఉండవు కదా. సో ఏం చేశారంటే హాయ్ చెప్పుకున్నారు. ఇద్దరు కొత్త డ్రెస్ కదా, కలుద్దామని ఒకసారి రాబోతుంటే మధ్యలో నీళ్ళు ఉన్నాయి. ఎక్కువ నీళ్ళు జస్ట్ మోకాల దాకా వస్తాయి, నీళ్ళు ఎక్కువ ఉండవు. సో తన చిన్నపిల్ల, బుడ్డి పిల్ల బాగా చిన్నది కదా, నేను అంతకంటే పెద్దది కాబట్టి ఏం చెప్పిందంటే, బుడ్డి పిల్ల నువ్వు రాకు, నేనే వస్తాను, నేనే వచ్చి మన ఇద్దరు అక్కడ ఆడుకుందాం. ఈ పిల్ల సరే అంది. ఆమె రావడం మొదలెట్టింది. పాపం గౌను తడిసిపోతుందేమో, పాడైపోతుందో అని మోకాలు దాకా ఎత్తుకొని పాపం నడవడం స్టార్ట్ చేసింది నీళ్ళలో. సగం దాకా వచ్చేసరికి ఇంకో చిన్న పిల్ల ఉంది కదా, ఆ చిన్న పిల్లకి తను నీళ్ళలో నడుస్తుంటే చాలా నచ్చింది. ఏం చేసిందంటే తను కూడా రాబోతుంటే ఆగు ఆగు వద్దు వద్దు అని చెప్తుంది పాపం. తను వినలే. తనే వచ్చిందంటే ఒకేసారి వచ్చి నీళ్ళు బాగున్నాయి కదా అని ఒక్కసారి చూపింది. ఏం జరిగింది, తన డ్రెస్ పాడైపోయింది, తన డ్రెస్ కూడా మొత్తం పాడైపోయింది. సో డ్రెస్ పాడైన వెంటనే ఆ 5 years పాపకి చాలా కోపం వచ్చింది. వచ్చి వెంటనే కొడదామని చెయ్యింది. ఈ చిన్న పిల్లకేం బుడ్డి పిల్లకేం పాపం భయం వేసి ఏడుస్తూ ఇటువైపు పరిగెట్టింది. ఈ సిచ్యువేషన్ ని ఇద్దరింట్లో మదర్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో తిన్న కొట్టబోతుందని చెప్పి ఆ తల్లి పరిగెట్టుకుంటూ వచ్చి ఈ చిన్న పిల్ల మీద చెయ్యింది. అది చూసిన తల్లి వచ్చి తన వల్లే ఈ డ్రెస్ అంతా పాడైపోయింది అని తనమే చెయ్యతుంది. వీళ్ళిద్దరికి మీ అమ్మాయి చేసిన తప్పు అని గొడవ మొదలైంది. దాని తర్వాత పాతవది గుర్తొచ్చాయి. మీరు ఇల్లంతా క్లీన్ చేసి చెత్తంతా కూడా మా దగ్గర పడేస్తున్నారు అని వీళ్ళు, మా గురించి అందరికీ మీరు చెడ్డగా చెప్తున్నారు అని వాళ్ళు. అలా ఇద్దరికి కూడా ఈగో క్లాషెస్ అన్ని గుర్తొచ్చి దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళ వెనకాల వాళ్ళ హస్బెండ్స్ కలిశారు. సార్ ప్రెసిడెంట్ గారు ఎవరో మైక్ ఆన్ చేశారు, ఆఫ్ చేయండి. కైలాష్ గారు, థ్యాంక్ యూ. సో ఇద్దరికి కూడా గొడవలు మొదలయ్యాయి. వీళ్ళతో పాటు వీళ్ళ హస్బెండ్స్ కూడా కలిశారు. అంతేగా మరి, అంతేగా అని చెప్పి స్టార్ట్ అయ్యారు వాళ్ళు కూడా. వీళ్ళ ఫ్యామిలీ అయితే ఎవరికి పడదో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ జట్టుకు చేరారు. వీళ్ళ ఫ్యామిలీ ఎవరైతే పడదో వాళ్ళకి ఇటువైపు టీంలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఇద్దరు కూడా బాగా దెబ్బలాడుకోవడం మొదలెడుతున్నారు. మొత్తం పెద్ద గొడవ, చిన్న గొడవ చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఈ చిన్న పిల్ల ఏం చేశారంటే, బుజ్జి పిల్ల ఉంది కదా, ఆ పిల్ల ఏం చేసిందంటే నించుని వాటర్ ఎడ్జ్ లో ఉంది కదా, తన షూతో తనడం మొదలెట్టింది కాలుతో. సో అక్కడ చిన్న గుంట పడడం వల్ల ఆ నీళ్లు కొంత వాటర్ ఆ గుంటలోకి వెళ్ళింది. సో ఆ గుంటలోకి వెళ్ళిన తర్వాత అది బుజ్జి పిల్ల కూడా చూసింది, ఏదో బాగుంది అని చెప్పి తన దగ్గరికి వచ్చింది. ఇద్దరు కర్ర పెట్టుకుని సరదాగా తవ్వడం మొదలు పెట్టారు. డ్రైనేజ్ వైపు వాటర్ ఎలా తవ్వేస్తున్నారు వాళ్ళకే తెలియకుండా. ఈ గొడవలు పడుతున్న వాళ్ళ మధ్య నుంచి ఆ వాటర్ వెళ్తుంది. ఇద్దరు ఆడుకుంటూ కింద పడి దొల్లుతూ అసలు గొడవ లేదు, చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఆడుకున్నారు, తవ్వుతున్నారు. సో అది చూసిన పెద్దవాళ్ళందరికీ కూడా ఒకటే అనిపించింది, అయ్యో మనమందరం వీళ్ళు ఇప్పుడే కదా దెబ్బలాడుకున్నారు, ఇప్పుడే వీళ్ళ వల్లే కదా ఇంత గొడవైంది. అటువంటిది ఇవన్నీ కూడా వదిలేసి వాళ్ళు ఇంత చక్కగా ఎలా ఆడుకుంటున్నారు. సో వాళ్ళకి ఉన్న ఆ జ్ఞానం మనకి లేదే, మనం ఏదో కష్టం పెట్టి దెబ్బలాడుకుంటున్నామే అని అనిపిస్తుంది. సో ఎవరైనా రెండు ఫ్యామిలీస్ మధ్యలో ఈగో క్లాష్ జరుగుతున్నప్పుడు ఇటువంటి కథ చెప్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక స్టోరీ ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది, ఒక స్టోరీ రెండు ఫ్యామిలీస్ కలుపుతుంది. ఇఫ్ సపోజ్ కొంతమంది ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారంటే, ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేస్తున్నారు. సో అటువంటి టైంలో ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ స్టోరీస్ చెప్తూ ఉంటే, ఒక బుక్ చూపించి స్టోరీస్ చదివి చెప్పడం కానీ, ఎక్కడైనా విని స్టోరీ చెప్పడం కానీ జరిగితే చిన్నపిల్లలు వాళ్ళతో బాండింగ్ పెరుగుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే ఒక స్టోరీని చెప్తూ ఉంటే
ఎవరు మ్యూట్ చేయాలి ఒకసారి. సార్ ఎవరు అన్మ్యూట్ చేయొద్దు అడిగేంత వరకు. థ్యాంక్ యూ. సో ఎప్పుడైతే పిల్లలు ఏమీ చెప్పుకోలేకపోతున్నారో ఇలా స్టోరీస్ చెప్పడం వల్ల వాళ్ళ మధ్య బాండ్ పెరుగుతుంది. నేనెవరో కొంతమంది ఇక్కడ తెలియదు, కానీ స్టోరీస్ చెప్పడం ద్వారా నా మీద ఒక బాండ్ క్రియేట్ అవుతుంది, నా మీద ఒక ట్రస్ట్ బిల్డప్ అవుతుంది. సేమ్ వే చిన్నపిల్లలకి ఎప్పుడైతే మీతో పాటు కథలు వింటారో వాళ్ళ వొకాబులరీ డెవలప్ అవుతుంది. మీరు ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తారో చూస్తారు. మీరు చెప్పే స్టోరీస్ని ఊహించుకోవడం ద్వారా వాళ్ళలో క్రియేటివిటీ పెరుగుతుంది, పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొక స్టోరీ చెప్తా సింపుల్గా. నా జీవితంలో జరిగిన స్టోరీ. ఏం జరిగిందంటే చిన్న ఫిలాసఫీ, స్టోరీ కూడా కాదు పెద్దగా, చిన్న ఫిలాసఫీ. అరౌండ్ 4 to 5 years ఉంటాయి నాకు. అన్ని విషయాలు గుర్తుండవు, కానీ కొన్ని విషయాలు బాగా గుర్తుంటాయి మనకి. 4 to 5 years ఉన్నప్పుడు ఒక రోడ్ బాగా అప్పు ఉండడం వల్ల నేనేంటంటే నడవలేకపోతున్నా. చిన్నపిల్లం కదా, మనం ఎత్తుకోమని చెప్పి మారం చేస్తాం. నేను అలాగే మా నాన్నగారిని మొదలెట్టనమాట, నాన్న ఎత్తుకోని. జనరల్గా పేరెంట్స్కి అప్పుడు ఉన్న ఆప్షన్స్ ఏంటంటే 3 to 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, వీడు పేజీ పెడతాడు, ఎత్తేసుకుంటే బెటర్. సెకండ్ ఆప్షన్, తిడదామా లేకపోతే కొడదామా, ఒప్పిద్దాం, నడిపిద్దాం. థర్డ్ ఆప్షన్, అక్కడే ఉంచండి బాబు, నేను వెళ్తున్నాను, నీకు దారి వేసి ఇంటికి రా అని చెప్పి బెదిరించాడు. బట్ ఇంట్రెస్టింగ్లీ ఈ 3 వేస్లో ఏదైనా అప్పుడు మా నాన్నగారికి ఇంకా చూస్ చేసుకుని ఉంటే ఈ రోజు నేను ఇలా కథ చెప్పాను. ఇంకా మా నాన్నగారు ఏం చెప్పారంటే, అరే నీకు ద్రాక్ష పళ్ళు అంటే చాలా ఇష్టం కదా. అవునన్న. ఇప్పుడు మనం అప్పు ఎక్కుతాం కదా, బాగా అప్పు ఎక్కిన తర్వాత నెక్స్ట్ మంచి డౌన్ వస్తుంది. ఎలాగో డౌన్ దిగడం నీకు ఇష్టమే కదా, ఈజీగా దిగిపోతాం మనం. ఇద్దరం కలిసి ఎక్కేద్దాం పైకి, ఇద్దరం కలిసి దిగుదాం. అక్కడ లెఫ్ట్ లో కింద మనకి ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, అవి తిందు కదా, కొనుక్కు ఇంటికి వెళ్ళి తిందాం మనం. సో నాకు తెలియకుండా నేనే వేస్తాను సార్. అప్పుడు ఆలోచించలేదు కదా. తర్వాత నుంచి ఎప్పుడైనా సరే ఏమన్నా ఒక డిఫికల్టీ వస్తుంది అంటే నాకు ఈ డిఫికల్టీ గమ్మున కనిపించదు. నాకు కనిపించేది తర్వాత మనకి డౌన్ ఉంది, స్లోప్ ఉంది, తర్వాత మనకి ఇష్టమైన ప్రతిఫలాలు ఏవో ఉన్నాయి. సో నాకు అటువంటి వస్తాయి. ఇటువంటి చిన్న ఫిలాసఫీస్, చిన్న స్టోరీసే మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయి. సపోజ్ మీరు మీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఒక నలుగురికి, ఒక దేశానికి లేదా ప్రపంచానికి మంచి విషయం జరగడానికి మనం ఎంతవరకైనా తెగించవచ్చు అని గనక అనుకుంటే చిన్న విషయం చేయొచ్చు, చిన్న స్టోరీ చెప్పచ్చు. నేను ఇప్పుడు ఈ స్టోరీ చెప్తా. స్టోరీ అయిన తర్వాత పేరు నేను అడుగుతాను, ఆ పేరుని మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయాలి. ఓకేనా? ఆ పేరు మీరు చాట్ బాక్స్ టైప్ చేయాలి. అప్పుడే టైప్ చేయొద్దు, నేను పేరు అడుగుతాను. నిజంగా జరిగింది కదా, ఇది ఈ మధ్య జరిగింది, మరి ఎప్పుడో 90s లో కాదు, 2000s లోనే జరిగింది. అనగనగా ఒక దేశంలో, ఒక ఏరియాలో 1 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ దేశంలో ఒక పార్ట్ ని ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసి అక్కడ ఉన్న స్కూల్స్ అన్ని కూడా క్లోజ్ చేయించేస్తున్నారు. అక్కడ ఏమంటున్నారంటే ఆడవాళ్ళు చదువుకోకూడదు, అలాగే ఆడవాళ్ళు స్కూల్స్కి వెళ్ళకూడదు, అలాగే వాళ్ళు టీవీస్ చూడకూడదు. ఇటువంటి రూల్స్ అన్ని పెట్టారు. ఒక అమ్మాయి 10th క్లాస్ కూడా ఇంకా పూర్తవని ఒక టీనేజ్ అమ్మాయి, ఆ అమ్మాయికి ఆ విషయం నచ్చల. ఆడవాళ్ళు కూడా సమానంగా చదువుకోవాలనిపించింది ఆ వయసులోనే. సో తనేం చేసిందంటే టీవీస్లోను లేదా సోషల్ మీడియా ద్వారా, ఎక్కువగా టెలివిజన్స్ ద్వారా తను చెప్పడం బయట ప్రపంచానికి చెప్తోంది, మమ్మల్ని ఇక్కడ చదువుకోనివ్వట్లేదు, మాకు ఆ రైట్ లేదా ఆడవాళ్ళకి అని. సో ఇది ఆ గ్రూప్కి నచ్చలే. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే వార్నింగ్స్ ఇచ్చారు, మీరు కనుక ఇది కంటిన్యూ చేస్తే మేము మిమ్మల్ని ఏం చేయడానికైనా వెనకాడము, అవసరమైతే మేము మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాడము. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే తగ్గలేదు, ధైర్యంగా ఇంకా పెంచింది అలా చేయడం. ఎలాగైనా పట్టుబట్టి స్కూల్కి వెళ్తుంది అమ్మాయి. సో ఒకరోజు స్కూల్లో ఎగ్జామ్ రాసి వెనక్కి తిరిగి వస్తుంటే ఫైన్ డే అని చెప్తుంది. 1 ఫైన్ డే కొంతమంది వచ్చి ఆ బస్సుని ఆపారు. బస్సు ఆపి గన్స్ తీసుకుని బస్సులోకి ఎక్కి ఆ అమ్మాయి పేరు పిలిచి ఎవరు అని అడిగారు. ఎవరండి అమ్మాయి? మీరు ఇప్పుడు టైప్ చేయొచ్చు చాట్ బాక్స్ లో, ఆ పేరు తెలిస్తే.
Yeah, good. Answers are flowing. Yeah. Yes, exactly, my dear friends. Exactly. She is Malala. ఆ దేశం ఏంటండి? పాకిస్తాన్ లో మలాలా అనే ఆవిడ బిఫోర్ 15 years 10th క్లాస్ ఇంకా చదువుతున్న అమ్మాయి ఇంత ఫైట్ చేసింది. సో వాళ్ళు ఎక్కి పేరు అడిగిన తర్వాత ఆ అమ్మాయి, నేనైతే భయపడి సీట్ వెనకాల ఎక్కడైనా తాకుంటానేమో, అమ్మాయి భయపడలే. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ధైర్యంగా తను వాళ్ళ ముందుకు వెళ్ళి నేనే మలాలా అని చెప్పింది. మలాలా అని చెప్పిన తర్వాత అఫ్ కోర్స్ వాళ్ళు షూట్ చేశారు అమ్మాయిని. 3 bullets షూట్ చేశారు. ఒకటి తలలోంచి ఈవెన్ షోల్డర్ లో కూడా దిగింది. ఆ అమ్మాయి చాలా బాధపడింది, వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడ్డారు. బట్ మై డియర్ ఫ్రెండ్స్, డూ యూ నో, కొంతవరకు మాత్రమే తెలిసింది విషయం, ప్రపంచం మొత్తానికి తెలిసింది. మొత్తం ప్రపంచం ఒక్కసారి ఆ పాకిస్తాన్ వైపు, ఆ ఏరియా వైపు చూసింది, తాలిబాన్స్ వైపు చూసింది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత ఎంత మంది చదువులో ఆడవాళ్ళ చదువు ఎంతలా ఇంప్రూవ్ చేస్తారు, ఎంతమంది చదువుకున్నారు ఆ అమ్మాయిని తలుచుకుని. మై డియర్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఎప్పుడైనా సరే ఒక మంచి పని చేద్దాం, నలుగురికి ఉపయోగపడాలి అనుకున్నప్పుడు ధైర్యంగా మలాలా లాగా ఉంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు చరిత్రలో నిలిచిపోతాం. ఇటువంటి స్టోరీ కనుక పిల్లలకి చెప్తే వాళ్ళు ఎప్పుడైనా సరే కష్టాలు వచ్చినా, ఏమైనా మంచి చేద్దాం అనుకున్నా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటారు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఎస్ అనిపిస్తే ఒకసారి చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఇది డైరెక్ట్ సెషన్ కాదు కాబట్టి ఇలా మీరు అందరూ వింటున్నారా లేదా అని చాట్ బాక్స్ లో అన్నమాట. గుడ్. Yes, my dear friend. They are good answers are flowing. Yes. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒక జర్నలిస్ట్ కి డౌట్ వచ్చింది. ఏమనంటే, స్టోరీ టెల్లింగ్ లో నిజంగా అంత పవర్ ఉందా, ఇంకా చెప్పాలంటే ఎకనామికల్ గా అంత పవర్ ఉందా స్టోరీ టెల్లింగ్ కి అని డౌట్ వచ్చి తను ఏం చేశాడంటే, ఒక 200 ఆబ్జెక్ట్స్ ఈబేలో పర్చేస్ చేశాడు. ఎన్ని ఆబ్జెక్ట్స్ అండి? 200 ఆబ్జెక్ట్స్ ఈబేలో పర్చేస్ చేశాడు. ఈబే కొన్న తర్వాత ఏం జరిగిందంటే, ఆ 200 ఆబ్జెక్ట్స్ ని 200 స్టోరీ రైటర్స్ కి ఇచ్చి వీటి మీద స్టోరీస్ రాయండి అని చెప్పాడు. వాళ్ళ స్టోరీస్ రాశారు. కొన్నాళ్ళు అయ్యేసరికి ఏం జరిగింది తెలుసా అండి? ఇంట్రెస్టింగ్లీ ఆ ఆబ్జెక్ట్స్ యొక్క ప్రైజెస్ 5 to 10 times ప్రైజ్ ఇంక్రీజ్ అయింది. ఈవెన్ ఎకనామికల్లీ కూడా స్టోరీ టెల్లింగ్ వల్ల అంత ఇంపార్టెన్స్ చేయకూడదు. నిజంగా జరిగింది ఫ్రెండ్స్. అది ఇంకోటి, స్టోరీ టెల్లింగ్ వల్ల అసలు మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? చిన్నపిల్లలకి అయితే అనుకున్నాం ఏమని, వాళ్ళలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ క్రియేట్ అవుతుంది, వాళ్ళలో కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, వాళ్ళలో క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, పేరెంట్స్ తోటి వాళ్ళకు ఉన్న బాండింగ్ డెవలప్ అవుతుంది. అవునా? ఇవన్నీ డెవలప్ అవుతాయి కదా. ఇంతవరకు కాదు, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న సబ్జెక్ట్స్ లో మన ఫేవరెట్ టీచర్స్ కనుక మనం ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, మన ఫేవరెట్ టీచర్స్ అందరూ కూడా మంచి స్టోరీ టెల్లర్స్ అయ్యి ఉంటారు. గమ్ముని మనకి సోషల్ అంటే గమ్మున నచ్చవు, బట్ తెలుగు టీచర్ కానీ, ఇంగ్లీష్ నాన్ టెల్ కానీ, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మనకి స్టోరీస్ చెప్తారు ఎక్కువగా. సో వాళ్ళనే మనం ఎక్కువగా ఇష్టపడుతాం. ఇంకొక చిన్నపిల్లలకి ఇంకొక కథ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. చాలా, అది ఇంగ్లీష్ వాళ్ళ స్టోరీ, ఫారినర్ స్టోరీ, చాలా మంచి స్టోరీ, చాలా చిన్నది. హంగ్రీ క్యాటర్పిల్లర్ అని చెప్పి దానికి కొంచెం కథ మారుస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుందంటే, క్యాటర్పిల్లర్ ఒక యాపిల్ తింటుందంటే, సెకండ్ డే ఏం జరిగిందంటే 2 యాపిల్స్ తింటుంది, థర్డ్ డే 3 యాపిల్స్ తింది ఆ క్యాటర్పిల్లర్, ఫోర్త్ డే 4 యాపిల్స్, ఫిఫ్త్ డే 5 యాపిల్స్, సిక్స్త్ డే 6 యాపిల్స్, సెవెంత్ డే 7 యాపిల్స్. ఎయిత్ డే ఏం జరిగిందంటే, ఒకే టైం సరిగ్గా తినట్లేదు కాబట్టి అది కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఇంతే కదా. జస్ట్ అది చాలా చిన్న స్టోరీ అండి. ఫారినర్స్ లో చిన్న చిన్న పిల్లల చేత మంచి మంచి కార్టూన్స్ వేసి చాలా ఎక్కువగా సేల్ అయిన స్టోరీ ఇది, హంగ్రీ క్యాటర్పిల్లర్ అని చెప్పి. దీని ద్వారా వాళ్ళు ఏంటంటే, ప్రాపర్ గా డైట్ కనుక ఉండకపోతే మీరు కూడా అలాగే అవుతుంది, యూ హ్యావ్ టు ఈట్ ప్రాపర్లీ అని చెప్పడానికి, ఎక్కువగా తెలియదు ఈ డైట్ ఎప్పుడు కూడా ప్లాన్డ్ గా ఉండాలి అని చెప్పడానికి ఒక చిన్న స్టోరీ. మై డియర్ ఫ్రెండ్స్, స్టోరీ తోటి ఈవెన్ మన జనరేషన్స్ కి మెసేజ్ పాస్ చేస్తాం. మీలో ఎంతమందికి సత్యనారాయణ స్వామి వ్రతం తెలుసు?
తెలుసు, ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతానికి అటెండ్ అయి ఉంటే ఎస్ అని టైప్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం విన్నా ఆ వ్రతం అంతా కూడా నాకు అర్థమయ్యి సింగిల్ పాయింట్ మీద రన్ అవుతుంది. అది ఎవరైనా చెప్పగలరా? మెయిన్ ఎసెన్స్ ఆఫ్ దట్, ఆ వ్రతానికి ఉన్న మెయిన్ థీమ్ ఎవరైనా చాట్ బాక్స్ లో చెప్పగలరా? ట్రై చూద్దాం ఒకసారి. ఓకే, ఆ వ్రతం ఒక మెయిన్ ఎసెన్స్ ఏంటో నాకు అర్థమైంది. మేబీ కరెక్ట్ అవ్వచ్చు, మీకేమనిపించింది చెప్పండి. గుడ్ సార్. పవన్ సార్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, వెరీ గుడ్ సార్. కృష్ణ భాస్కర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఆన్సర్ కృష్ణ భాస్కర్. కమిట్మెంట్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ సార్. సింపుల్, అందులో ఉన్న ప్రతి కథ, అందులో ఎన్ని కథలు ఉన్నా సరే ప్రతి కథలోనూ ఒకే ఒక్క ఫైనల్ సొల్యూషన్. నువ్వు ఏమైనా మాట ఇచ్చావా, మాట తప్పావా, యూ విల్ బి పనిష్డ్. ఎప్పుడైనా సరే మాట తప్పితే నేను దేవుడు శిక్షిస్తాడు అన్నది స్టోరీస్ అన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఓన్లీ ఫర్ వన్ కాజ్. నువ్వు ఒక వర్డ్ ఇచ్చింటే దాని మీద నిలబడాలి. యూ హ్యావ్ టు బి కమిటెడ్ టు యువర్ వర్డ్. ఇంట్రెస్టింగ్లీ నేను ఇంకొక పాటలో కూడా చూస్తే దీన్ని, అది ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి అంటే ఎక్కువగా కొత్తగా పెళ్లి అయినా జరుగుతుంది, గృహప్రవేశం జరుగుతుంది, అలాగే పిల్లలు పుట్టిన తర్వాత జరుగుతుంది. ఈ మూడిట్లో కూడా యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ లైఫ్. మీరు ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసే ముందు, పెళ్లి అయిన తర్వాత కానీ, పిల్లలు పుట్టిన తర్వాత కానీ, కొత్తగా ఇల్లు కట్టినప్పుడు కానీ, ఎప్పుడైతే మీరు ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నారో మీరు అప్పుడు ఒక వర్డ్ ఇస్తున్నారు. ఇప్పటి నుంచి నేను ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఇప్పటి నుంచి ఏంటంటే నేను ఇచ్చిన మాట మీద నిలబడతాను అని. వ్రతం ద్వారా వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడితే రిలేషన్షిప్ బాగుంటుంది అని చెప్పడానికి కథల ద్వారా ఎంత బాగా చెప్పారండి. తరతరాలు నిలిచిపోయేలాగా సత్యనారాయణ స్వామి వ్రతం మొత్తంలో కూడా ఇంపార్టెన్స్ కథలే, చాలా కథలు ఉంటాయి. కథ మొత్తం పూర్తి ఆల్మోస్ట్ వ్రతం అయిపోయినట్టే. సో ఇటువంటి కథల ద్వారా కూడా మనకి కల్చర్ నేర్పిస్తున్నారు మొత్తం కూడా. మై డియర్ ఫ్రెండ్స్, కరెక్ట్ అనిపించిందా ఇప్పుడు? అవునా? యా, థ్యాంక్ యూ సార్. వీఆర్ మోర్ ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్, వెరీ గుడ్. ప్లీజ్ టైప్ ఇన్ ది చాట్ బాక్స్, మై డియర్ ఫ్రెండ్స్. యా, అందులో చాలా అండర్స్టాండింగ్ ఉంది కదా ఆ కథలో. ఎస్ ఎస్ ఎస్, యా, వెరీ గుడ్. ఇక్కడ చాలా మంది ట్రైనర్స్ కూడా ఉన్నారు. ట్రైనర్స్ లో నేను ఫేస్ చేసిన ట్రైనింగ్ లో నేను ఫేస్ చేసిన ఒక పాయింట్ చెప్తాను. మనకి జేసీఏలో ఎంపవరింగ్ యూత్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది కదా. ఎంపవరింగ్ యూత్ అంటే మనం జనరల్గా 8th, 9th, 10th క్లాసెస్ వాళ్ళకి కొన్ని టాపిక్స్ ఉంటాయి. వాటి మీద ఎగ్జామ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, కెరియర్ గైడెన్స్ కానీ, గోల్ సెట్టింగ్ కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ మీద చెప్తాం. అలాగే నేను ఒక పల్లెటూరుకి వెళ్ళాను. అక్కడ మంచి స్కూల్ అది. అక్కడ స్టూడెంట్స్ ఎవరు కూడా మనం చెప్పేది వినే టైప్లో లేరు. బాగా అల్లరి, కో ఎడ్యుకేషన్, భయంకరమైన అల్లరి. సో వాళ్ళు ఎలా ఒక్కసారి మన దారిలో తెచ్చుకోవాలి అని వాళ్ళని చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగా, కథలాగానే. మీరందరూ కూడా ఎగ్జామ్స్ రాయబోతున్నారు. జనరల్గా మీరు ఇదివరకు ఎగ్జామ్స్ 8th, 9th, 7th ఎగ్జామ్స్ రాసుంటారు. రాసినప్పుడు ఒక్కోసారి మీ ఇంట్లో ఏం జరిగింది మీరే చెప్పండి అని. ఎగ్జామ్ టైంలో మీ బిహేవియర్ ఇంట్లో ఎలా ఉంది మీరే చెప్పండి. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ కథలు చెప్పడం మొదలుపెట్టారు. సార్ ఇంట్లోనే అంతా రెడీ అవుతాను సార్, ఎగ్జామ్కి రెడీ అవుతాను సార్. ఎగ్జామ్ రెడీ అయినప్పుడు అమ్మ వచ్చి నాకు ఫుడ్ తీసుకొచ్చి పెడుతుంది. బట్ నేనేమో ఫుడ్ తిన్ను. నేను వెంటనే కూడా ఫుడ్ కాదు, నాకు చదివే ముఖ్యం, నేను ముందు చదువుకోవాలి, ఎగ్జామ్ ఉంది అని చెప్పి అమ్మను కసురుకుంటాను కూడా సార్ అని చాలా మంది చెప్పారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, మీ అమ్మగారిని మీరు తిట్టారుగా, తప్పేనా అది? తప్పే సార్, తప్పే. సో పని చేయండి, మీరందరూ కూడా ఒక్కసారి అమ్మగారికి సారీ చెప్తూ క్లాప్స్ కొట్టండి. సో క్లాప్స్ కొట్టారు. డూ యు నో మై ఫ్రెండ్స్, మొత్తం అంతా క్లాస్ కూడా ఆల్మోస్ట్ నా కంట్రోల్లోకి వచ్చింది. ఇంకొకటి, అక్కడ బయట ఏమి తినకండి, ఇటువంటి పాయింట్స్ డైరెక్ట్ గా చెప్తే వాళ్ళు వినరు. సో ఏం చెప్పానంటే దానికి వచ్చిన స్టోరీ చెప్పాను. నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 10th క్లాస్లో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఎగ్జామ్ ఒక నెక్స్ట్ డే అన్నప్పుడు ఇద్దరం కూడా స్కూల్లో స్పెషల్ క్లాస్ ఉంటే వెళ్ళి అక్కడ మాకు ట్యూషన్ చెప్తున్నారు, అక్కడి నుంచి ఇంటికి వస్తూ ఉన్నాము. వస్తూ మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు, బడా ఫ్రెండ్.
వాడేమంటే పానీపూరి తిందాం అన్నాడు. సో నేనేమన్నంటే పానీపూరి వద్దాను, ఇంట్లో వాళ్ళు బయట తినొద్దన్నారా, ఎగ్జామ్స్ కదా, నేను ఇక్కడే తినాలి, ఇంట్లోనే తింటాను, బయట తింటానని చెప్పి. మావాడు ఏమంటే నాది ఐరన్ బాడీ, మొత్తం ఏం తిన్నా సరే రాళ్ళు తిన్నా అరిగిపోద్దురా, మాకేం కాదు, పానీపూరి తింటాను. కానీ తినలేదు, నేను చూశాను, మా ఫ్రెండ్ తిన్నాడు, చాలా అద్భుతం, కాలువ పక్కనే పెట్టాడు, ఆ కాలువ నీళ్ళు ఈ నీళ్ళు కూడా ఒకేలా ఉన్నాయి, వాడి గోర్లు కూడా మంచిగా కట్ చేసుకోలేదు, మంచి చెమట పడుతూ చాలా అద్భుతంగా ఉంది ఆ బండి అంతా కూడా. మా ఫ్రెండ్ తిన్నాడండి, కానీ బాగుంది అన్నాడు, తిన్నాడు. ఇద్దరం కూడా ఎగ్జామ్ లో ఒకే హాల్లో పడ్డాం, కానీ పాపం చూడలేకపోయాను. ఎగ్జామ్ రాస్తున్నాం చెప్పి 5 టైమ్స్ వెళ్ళి వచ్చాడండి పాపం వాష్రూమ్ కి. ఇలా కథ చెప్పాను, వెంటనే వాళ్ళకి ఏమవుతుందంటే అమ్మో తింటే మనకి ఇలా అవుతుందేమో, సో ఎగ్జామ్స్ అప్పుడు బయట తినకూడదు, ఇంట్లోనే తినాలి. కొన్నిసార్లు ఏంటంటే మనం కనుక డైరెక్ట్ గా చెప్తే వినకపోవచ్చు, కానీ ఒక కథ రూపంలో చెప్తే వాళ్ళ మీద ఉండే ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, వెంటనే వింటారు కూడా, మౌల్డ్ అవుతారు కూడా. ఇంకొకటి, ఒకసారి చిన్న పిల్లలకు కనుక నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా మీరు ఓటమిని అంగీకరించొద్దు అని చెప్దాం అనుకున్నారు. దానికి ఏమైనా కథ ఉన్నాయా? కథలు చాలా ఉన్నాయి మన దగ్గర, పంచతంత్ర కథల దగ్గర నుంచి చందమామ కథలు, బాలశిక్ష, చిన్న బాలశిక్ష, పెద్ద బాలశిక్ష, ఇవన్నీ కూడా చదివితే బోల్డ్ అని కథలు ఉన్నాయి. ఒక చిన్న కథ చెప్తా, మన భగవద్గీత యుద్ధంలో జరిగిన దాని గురించి. అభిమన్యుడి ఘట్టంలో చిన్న కథ. అభిమన్యుడు పద్మవ్యూహానికి వెళ్తాడు కదండి, పద్మవ్యూహానికి ఎంటర్ అయిన తర్వాత పాప లోపలికి వెళ్తాడు, యుద్ధం భయంకరంగా జరుగుతుంటుంది. ఒకళ్ళు ఫస్ట్ ఆ రథం పైన ఉన్న జెండాని పడగొడతారు, రథాన్ని పడగొడతారు, తర్వాత తను విల్లుతో యుద్ధం చేస్తుంటే విల్లుని, బాణాన్ని విరక్కొడతారు, ఇంకా తనతో కత్తి తీసుకుంటే కత్తిని పోగొడతారు, గదిని పోగొడతారు, అన్ని పోగొడతారు, చివరికి బాణంతో కొడతారు. మొత్తం అంతా పోయిన తర్వాత చేతులతోనే యుద్ధం చేస్తుంటాడు, ఫైట్ చేస్తుంటాడు. చివరికి బాణాలతో కొట్టిన తర్వాత అందరూ కింద పడిపోయి ఉన్నప్పుడు కర్ణుడితో ఒక మాట అంటాడు. కర్ణ అంటే అతను పెద్దనాన్న కదా, పెద్దనాన్న, కర్ణ నేను చనిపోతూ ఉండొచ్చు కానీ ఓడిపోలేదు. ఎంత మంచి మాట ఉన్నది. నేను చనిపోతూ ఉండొచ్చు కానీ ఓడిపోలేదు అని చెప్పాడు. అద్భుతమైన కథ. సో నెవర్ గివ్ అప్ అని చెప్పడానికి ఈ కథ ద్వారా కూడా మనం చెప్పచ్చు. అవునా మరి ఫ్రెండ్స్? కథ ద్వారా మీరు ఎవరినైనా మౌల్డ్ చేయొచ్చు, మోటివేట్ చేయొచ్చు అనుకుంటే ఒక్కసారి చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సాయిసిదా, థ్యాంక్ యూ భాస్కర్, ఎస్ అనుదీప్, ఎస్ ఎస్, సో మెనీ ఎస్. వెరీ గుడ్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నా, ఒక కథ ద్వారా మనం ఎన్ని పాజిటివ్ ఐటమ్స్ తీసుకురావచ్చంటే we can make everyone get attracted to what you say. మనం ఏం చెప్తున్నామో అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది ఈజీగా కథ ద్వారా. చెప్తున్నా, మనం ఒకసారి ఏమన్నా రాసింది చదివితే మర్చిపోవచ్చేమో, వీడియో చూస్తే మర్చిపోవచ్చేమో, కానీ ఒక కథ కనుక వింటే జీవితాంతం కూడా అది మనం మర్చిపోను. బికాస్ మీరు ఏమన్నా చదివినా ఏమన్నా చూసినా మీరు బ్రెయిన్ తో చూస్తారు, యువర్ ఐస్ విల్ బి కనెక్టెడ్ టు యువర్ బ్రెయిన్. బట్ ఎప్పుడైతే కథ ద్వారా చెప్పారో యువర్ ఐస్ ఆర్ అట్రాక్టెడ్ టు యువర్ హార్ట్. కథలు ఎప్పుడు కూడా మీ యొక్క మనసును టచ్ చేస్తాయి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అవునా? అవును అంటే ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. మీరందరూ యాక్టివ్ ఉన్నారా? వెరీ గుడ్. ఎస్ ఎస్, గెటింగ్ గుడ్ ఆన్సర్స్. ఎస్. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక చిన్న సినిమా గుర్తుంది, ఈ మధ్య ఎన్టీఆర్ సినిమా వచ్చింది, గుర్తుందా పేరు? ఎన్టీఆర్ది టైప్ చేయొచ్చు, పర్వాలేదు, వాట్సాప్ దాంట్లో. సినిమా పేరు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ఈ మధ్య వచ్చిన సినిమా. ఫ్యాక్షనిజం గురించి ఉంటుంది,
ఈ మధ్య సినిమా ఎక్సలెంట్ అరవింద్ సమేత. అండ్ ఆ సినిమాలో చిన్నపిల్లవాడికి పాపం స్టోరీ కాంపిటీషన్ ఉంటుంది. ఉం? ఆ స్టోరీ కాంపిటీషన్ గురించి వాడు వచ్చి పాపం ఫస్ట్ ఎవరిని అడుగుతారు, వాళ్ళ అమ్మని అడుగుతారు, వాళ్ళ నాన్నని అడుగుతారు, వాళ్ళ పెద్ద అక్కని అడుగుతాడు, వాళ్ళ చిన్న అక్కని అడుగుతారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక వంక చెప్తారు కానీ సరైన కథను నిజంగా చెప్పరు. ఒక ఎన్టీఆర్ దగ్గరికి వస్తే తన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కథ కింద మ్యాచ్ చెప్తాడు. అవునండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు మీ పిల్లలకు కానీ మీరు ట్రైనీస్ లో కానీ చెప్పడానికి వాళ్ళ వద్దు, మీ దగ్గర ఒక కథని రెడీగా పెట్టుకోండి. ఒక కథ ద్వారా మనం వాళ్ళ యొక్క జీవితాన్ని సార్ పవన్ కుమార్ సార్, హలో విలన్కి దొరికిపోతారు. ఓకే, ఒక కథని రెడీగా పెట్టుకోండి. ఎప్పుడు కూడా మనకి కథ అనేది ఒక ట్రైనింగ్ సెషన్ లో కానీ లీడర్షిప్ స్కిల్స్ లో కానీ, మై డియర్ ఫ్రెండ్స్, ద రూలర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ ద స్టోరీ టెల్లర్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ టెల్లింగ్ మీద మీకెవరికైనా సరే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ టైప్ ఇట్ ఇన్ చాట్ బాక్స్. ద ఫ్లోర్ ఈజ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. సార్ 2 క్వశ్చన్స్ వచ్చాయి మెయిన్లీ. హౌ టు ప్రిపేర్ ఏ స్టోరీ అని ఒకటి మన సెంటర్ పవన్ కుమార్ గారు అడిగారు. అండ్ అనుదీప్ గారు ఏమంటే హౌ టు మాస్టర్ ఏ స్టోరీ టెల్లింగ్, హౌ టు మాస్టర్ స్టోరీ టెల్లింగ్. సార్ మెయిన్లీ మన ట్రైనర్స్ ఏంటంటే వీఆర్ ఆబ్లిగేటెడ్ టు రీడ్ మెనీ అండ్ మెనీ బుక్స్. మన స్టోరీకి సంబంధించిన బుక్స్ ఎక్కువగా చదివితే ముందు ఫస్ట్ అసలు స్టోరీస్ అనేవి ముందు మనకి చదివి చెప్పడం అలవాటు అవుతుంది. తర్వాత ఏదైనా స్టోరీ ఒకటి మెయిన్ గా ఒక స్టోరీ క్లిక్ అవ్వాలి, ఒక మాస్టర్ అవ్వాలి మన స్టోరీ టెల్లింగ్ లో అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ టైమ్ ద ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ స్టోరీలో అవతల వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని టచ్ చేసేలా ఉండాలి. ఫర్ దట్ ఐ విల్ టెల్ యూ స్టోరీ. నేను చూసిన స్టోరీయే, ఒక అతను చెప్పిన స్టోరీయే. ఏమని చెప్తాడంటే, మా ఇంట్లో మేము ముగ్గురు ఉన్నాం, నేను, మా భార్య, అలాగే మా పెద్ద అమ్మాయి, ఒక 4 years పాప. తర్వాత మా వైఫ్ రెండోసారి ప్రెగ్నెంట్ అయింది. సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏం జరిగిందంటే, మా పెద్ద పాప వచ్చి అడిగింది, ఇంకొక 4-5 days లో నీకు తమ్ముడు వస్తున్నాడు, తమ్ముడు కానీ చెల్లి కానీ వస్తుంది, ఆడుకోవచ్చు నువ్వు వాళ్ళతో అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంకా 2 days లో డెలివరీ ఉందనగా స్టమక్ లో కదలికలు ఏవి కనిపించలేము. సో మాకు హార్ట్ బీట్ ఏమి వినిపించట్లే. సో డౌట్ వచ్చి వెంటనే హాస్పిటల్కి రష్ అయ్యింది. హాస్పిటల్కి రష్ అయిన తర్వాత వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసి బయటకు వచ్చి, సారీ సార్, లోపల ఏమో హార్ట్ బీట్ ఏమి వినిపించట్లేదు, మేబీ ద బేబీ మే నాట్ బి అలైవ్. సో అప్పుడు ఏం చేశారంటే, ఇతను ఒకటే డౌట్ వచ్చింది, ఏమవుతాడంటే, నేను ఇప్పుడు నా మొదటి పాపకి ఏమని చెప్పాలి, నేను మా పిల్లలకి ఏమని చెప్పాలి ఇప్పుడు ఒకటో పిల్లకి. సో ఇలా అడిగినప్పుడు అక్కడున్న ఆడియన్స్ అందరికీ కూడా బాధ కలుగుతుంది. అవునండి, ఐ మీన్ స్టోరీస్ అనేవి పాజిటివ్ ఎఫెక్టివ్ ఉంటాయి, నెగిటివ్ ఎఫెక్టివ్ ఉంటాయి, బౌత్ ఆర్ కరెక్ట్. బట్ ఏదైనా స్టోరీ టెల్లింగ్ లో అవతల వాళ్ళ యొక్క మనసుకు హత్తుకునేలా ఉంటే దట్ ఈస్ ది బ్యూటిఫుల్ స్టోరీ. అది మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఎక్కడైనా చూసింది కావచ్చు. చెప్పేటప్పుడు అవతల వాళ్ళకి ఎప్పుడైతే ఎమోషన్ టచ్ చేస్తామో ద స్టోరీ విల్ బి ఏ ఫెంటాస్టిక్ స్టోరీ. ఇప్పుడు మలాలా స్టోరీ మనం చెప్తున్నప్పుడు డైరెక్ట్ గా పేరు చెప్పేసి మొత్తం కథంతా చెప్తే ప్లెయిన్ గా ఉంటుంది. ఆ చెప్పే విధానంలో మన పేరు చెప్పకుండా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి చెప్పేటప్పుడు కనుక గూస్ బంప్స్ వచ్చేలా చెప్తే దట్ విల్ బి అన్ ఎక్సలెంట్ స్టోరీ. స్టోరీ చెప్పేది ఎప్పుడు కూడా చెప్పగా మనకి స్టోరీస్ ఎక్కువ చెప్పగా వి విల్ బి మాస్టర్. ఇంకా క్వశ్చన్స్ చూద్దాం ఒక నిమిషం. ఓకే, జేసీ సాయి గారు, గుడ్ క్వశ్చన్. స్టోరీ
స్టోరీ నిజంగా అలా జరగదు అని చెప్తే ఏం చేయాలి? స్టోరీ టెల్లింగ్ లో మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలంటే, మీరు చెప్తున్న కథ అది నిజం అని చెప్పి నమ్మాలి. అంటే మీరు చెప్పేది నిజం నిజం అన్నట్టు చెప్పాలి. అంటే మీరు అంటే బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటే ఎవరు హర్ట్ అవ్వద్దు. అటువంటి స్టోరీస్ చెప్తే ఎవరు నమ్మరు. బట్ నిజంగా మీ లైఫ్ లో జరిగి ఇందాక నేను చెప్పానే, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. స్కూల్ పిల్లలకి చెప్పినప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, పానీపూరి తిన్నాడు, ఇలా మోషన్స్ అయ్యాయి. ఇటువంటి కథ పెద్దవాళ్ళకి తెలిసిపోతుంది నేను చెప్పింది అబద్ధం. డిపెండింగ్ అపాన్ ట్రైనింగ్ చెప్పేటప్పుడు కూడా మనకి అవర్ ట్రైనింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద పార్టిసిపెంట్. సో ఎప్పుడైతే ఆ పార్టిసిపెంట్స్ చూసేసి చెప్తామో అవర్ స్టోరీస్ విల్ బి ట్రూ స్టోరీస్. ఇంకా చెప్పాలంటే నిజంగా ట్రూ స్టోరీస్ చెప్పడానికి మనం ప్రయత్నించాలి ఎక్కువగా. వీలు కాని పక్షంలో ఇలా చెప్పాలి తప్పితే మాక్సిమం నిజమైన కథలే చెప్తాను. ఇంకోటి పాత కథలు, మన పురాణ కథలు వీటన్నిటిలో కూడా ఈవెన్ ఇంత చెప్తూనే ఉన్నాం. ఫస్ట్ నాకు ఏమి తెచ్చేదంటే ఈ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది, నిజంగా దేవుడు శిక్షిస్తాడా, ఈ కథలన్నీ కరెక్టా అనిపిస్తుంది. మీది కథలు కరెక్టా కాదనేది ముఖ్యం కాదు అక్కడ. వాట్ ఈస్ ద టేక్ అవే పాయింట్? మన పాయింట్ మనం ఒక మాట ఇస్తే కమిట్ మీద ఉండాలి అని చెప్పి ఆ స్టోరీ చెప్తాం. అప్పట్లో ఇప్పుడు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, అప్పట్లో అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కాదంట. సో అందరూ అంత వెల్ ఎడ్యుకేటెడ్ కానప్పుడు మొత్తం అందరికి కూడా ఎలా చెప్పాలి అంటే భయపెట్టి మాత్రమే మనం చెప్తాం కొద్దిగా. సో అందుకని భయాన్ని అక్కడ చూపిస్తారు స్టోరీలో. మీ పని కాదు సార్. సెంటర్ పవన్ గారు ఈయన మీకు 2 కిడ్స్ ఐఎమ్ సో సర్ప్రైజ్ సార్. ఇంకా నాకు పెళ్లి కాలేదు సార్, పిల్లలు లేరు. నేను చెప్పాను ఇందాక ఇంకొకరి కాదు చెప్పాను. సో ఇన్వాల్వ్ అయినట్టు బాగా మీరు. యా కృష్ణ భాస్కర్, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టోరీ? వా గుడ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ వరల్డ్ మనం చెప్పే ప్రతిదీ కూడా కథే అవుతుంది. మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక కథ. కాకపోతే స్టోరీ అనేది అది రియల్ గా జరిగిన కథ కావచ్చు, మనం క్రియేట్ చేసిన కథ కావచ్చు. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అవర్ ఎక్స్పీరియన్స్ కెన్ బి ఏ స్టోరీ, బట్ స్టోరీ నీడ్ నాట్ బి అన్ ఎక్స్పీరియన్స్. హోప్ ఇట్ ఇస్ క్లియర్. సార్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్? కృష్ణ భాస్కర్ సార్ కింద చెప్పారు. మందైతే How హిస్టరీ, much పక్క time వాళ్ళైతే స్టోరీ. take? Are you able to hear me? సారీ, please unmute them. They asked me some question, I think. Why can't they type in? Sir, shall we, sir? Okay. Yeah, you can ask question, ma'am. Yeah. How much time do you take before you prepare a story for yourself? Preparation time? You mean, yeah, you're asking that how much time did I take to prepare a story, right? Yes. Yes. Yeah. No, it depends upon the story actually. ఇంతవరకు చెప్పాలంటే నిజానికి నేను స్టోరీ చెప్పాను కానీ ఎప్పుడు కూడా నా సొంత స్టోరీలు ఇప్పుడు రాయలే. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఈవెన్ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కొన్ని చెప్పాను. మిగతా అది ఆల్రెడీ జరిగినది నేను చెప్పాను. బట్ ఎంత టైం తీసుకుంటుంది అంటే యాజ్ ఆఫ్ నౌ బేస్డ్ మై స్టాండర్డ్స్ ఎంత టైం పడుతుంది అని ఎప్పుడూ చెప్పలేను. పవన్ కుమార్ సార్, ఇటువంటి మనం విడిగా అడుగుదాం. హరీష్ కుమార్ సార్, మంచి క్వశ్చన్. పిల్లలకి ఎలా చెప్తే స్టోరీ ఎఫెక్టివ్ గా ఉంటుంది? పిల్లలకి వెంటనే ఏం నచ్చుతుందంటే చిన్న చిన్న పిల్లలది కానీ, క్యారెక్టర్స్ లో కూడా చిన్న చిన్న పిల్లలది కానీ, మంచి హీరోటిక్ గా ఉండేది కానీ. ఇంకా సింపుల్ గా చెప్తాను, ఒక కథ కనుక మీరు చెప్తుంటే చిన్నపిల్లలకి అందులో ఒక హీరోయిక్ క్యారెక్టర్ ఉందనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఊహించుకుంటారు. మై డాడీ ఈజ్ హీరో, మిమ్మల్ని ఊహించుకుంటారు. మై మదర్ ఈజ్ హీరో, వాళ్ళనే ఊహించుకుంటారు. హలో సరే, ప్లీజ్ వెయిట్ సార్. ఓకే.
సో మిమ్మల్ని ఊహించుకుంటారు. సో పిల్లలకి ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుందంటే స్టోరీ, యూ హ్యావ్ టు గో టు దేర్ లెవెల్. వాళ్ళకి ఎంత చాలా అందరికీ చెప్పినట్టు కథ చెప్పకూడదు. చిన్నపిల్ల మనం కూడా యాక్ట్ చేస్తూ చెప్పాలి. ఒక సినిమా ఉంది అమీర్ ఖాన్ది. అందులో ఒక పిల్లవాడు కొంచెం డిఫరెంట్ గా ఉంటాడు. ఉమ్, ఆ పిల్లవాడికి చెప్పడానికి తను ఎంతలా యాక్ట్ చేస్తాడు. అలాగే సూర్యాది సినిమా ఒకటి ఉంటుంది చిన్నపిల్లల గురించి. సో ఎప్పుడైనా స్టోరీ చెప్పేటప్పుడు దా క్యారెక్టర్ కి అనుగుణంగా మనం కూడా యాక్ట్ చేస్తూ చెప్తూ ఉంటే ఇట్ విల్ బి ఎఫెక్టివ్ ఫర్ ద కిడ్స్. గుడ్ క్వశ్చన్ సార్, హరి సార్. యా సాయి సుదత్త, ఇది తారే జమీన్ పర్ అండ్ మేము, ఈ రెండు సినిమాలు. ఫర్ ఎనీ మోర్ క్వశ్చన్స్ మై డియర్ ఫ్రెండ్స్?